మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ ప్రభంజనం కొనసాగిందా? భారీ ఆధిక్యతతో మహా ఎన్నికలలో సునామీ సృష్టించిన మహాయుతి కూటమికి పవన్ కళ్యాణ్ మరింత బలాన్ని చేకూర్చారా? పవన్ ప్రచారంతో అంచనాలన్నీ తారుమారైపోయాయా? ఇప్పటికే కాంగ్రెస్ హటావో దేశ్ బచావో నినాదంతో చాలా కాలం నుండి రాజకీయ చదరంగంలో పోరాడుతున్న పవన్ కాంగ్రెస్ను దాని మిత్రపక్షాలను గట్టి దెబ్బ కొడుతున్నారా? మహారాష్ట్ర ఎన్నికల జోరుతో భవిష్యత్తులో ఎన్డీఏకు పవన్ స్టార్ క్యాంపెయినర్గా అవతరించనున్నారా? పవన్కు పెద్దపీట వేస్తున్న కమలనాథుల మధ్యలో అసలు ఏముంది? పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటే ఎవరికైనా పూనకం వచ్చేస్తుంది. ఎందుకంటే ఒక సినిమా హీరోగా మాత్రమే కాదు, ఒక మానవతావాదిగా, డబ్బుపై ఆశ లేనివాడిగా, సంపాదించిన మొత్తం సమాజానికి సేవ చేసేందుకే వెచ్చించే వ్యక్తిత్వం శత్రువులకు సైతం నచ్చుతుంది. అందుకే ప్రపంచంలోనే యువతలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న వ్యక్తిగా పవన్ కళ్యాణ్ నిలిచిపోయారు. పవనిజం అంటే అదొక మతం అన్నట్లుగా యువతలో పవన్ పై అంతులేని అభిమానం ఉంది. సాధారణంగా ఏ సినిమా హీరోను ప్రపంచంలో ఇంతగా ఆరాధించడం అనేది ఎక్కడా చూసి ఉండం. సినిమాలలో నటించే నటులకు అభిమానులు మాత్రమే ఉంటారేమో, కానీ పవన్ కళ్యాణ్ అంటే ప్రాణమిచ్చే వాళ్ళు ఉన్నారు. అదే పవన్ ప్రత్యేకత. పవన్ గొప్పతనం తెలుసు కాబట్టే కమలనాథులు సేనానికి ఫిదా అయిపోయారు. ఇప్పటికే ఎన్డీఏ కూటమిలో ఉన్న పవన్ను గట్టిగా ప్రొజెక్ట్ చేస్తోంది కేంద్ర బీజేపీ. ఎందుకంటే మొదటి నుంచి బీజేపీ సిద్ధాంతాలకు, బీజేపీ ఆశయాలకు చిహ్నం అన్నట్లుగా పవన్ మెలుగుతూ వస్తున్నారు. ఎందుకంటే హిందూ సాంప్రదాయాలను ఆచరిస్తూ పవన్ దీక్షలు, మాలలు, అదేవిధంగా పూజలు, ఇలా సనాతనవాదులకు బాగా దగ్గరయ్యారు. ముఖ్యంగా తిరుపతి కల్తీ నెయ్యి వ్యవహారంలో పవన్ స్పందించిన తీరు దేశవ్యాప్తంగా వైరల్ అయింది. భారతదేశంలోని హిందూ సాంప్రదాయవాదులకు, సనాతన ధర్మవాదులకు పవన్ రియాక్ట్ అయిన తీరు బాగా కనెక్ట్ అయ్యింది. కల్తీ నెయ్యి వ్యవహారంలో పవన్ దీక్ష పాటించడం, తిరుపతిలో వారాహి సభ పెట్టి హిందీ, ఇంగ్లీష్లో స్పీచ్ ఇవ్వడం, దానిని బీజేపీ వర్గాలు జాతీయ స్థాయిలో ప్రొజెక్ట్ చేయడం, జాతీయ మీడియా సైతం దాన్ని చూపించడంతో దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ బాగా ఫోకస్ అయ్యారు. నిజానికి టాప్ హీరోగా అనేక భాషల్లో పవన్ సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. దేశ ప్రజలకు పవన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దేశవ్యాప్తంగా పరిచయం అక్కర్లేని పేరు పవన్ కళ్యాణ్. అయితే అభిమానుల విషయానికి సంబంధించి అదలా ఉంచితే ఇటు సనాతన ధర్మవాదిగా దేశంలో ఉన్న హిందూవాదులకు పవన్ కళ్యాణ్ బాగా కనెక్ట్ అయ్యారు. అందుకే బీజేపీ కూడా ఆయన సేవలను దేశవ్యాప్తంగా వాడుకోవాలని భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా తాజా మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తో ప్రచారం చేయించింది బీజేపీ అధిష్టానం. తెలుగు రాష్ట్రాల నుంచి సెటిల్ అయిన వాళ్ళు మహారాష్ట్రలో ఎక్కువ మంది ఉంటారు. ముఖ్యంగా తెలంగాణకు చెందిన తెలుగు వాళ్ళు మహారాష్ట్రలోని ఆయా నియోజకవర్గాల్లో అధిక సంఖ్యలో ఉన్నారు. మొత్తంగా చూస్తే దాదాపు 25 నియోజకవర్గాల వరకు గెలుపోటములను శాసించే స్థాయిలో తెలుగువారు మహారాష్ట్రలో పాతుకుపోయారు. అయితే ఒక్క తెలుగువారు మాత్రమే కాకుండా మహారాష్ట్రలో హిందూ జనాభా ఎక్కువ. అంతేకాదు దేశంలోని పెద్ద రాష్ట్రాలలో మహారాష్ట్ర కూడా ఒకటి. అయితే సనాతన ధర్మ పరిరక్షకుడిగా ఫోకస్ అయిన పవన్ ప్రచారం చేస్తే మహారాష్ట్రలో ఇక తిరుగుండదని భావించింది బీజేపీ అధిష్టానం. పవన్ కళ్యాణ్ ను ప్రచార బరిలో దింపింది. ఏపీ ఎన్నికల్లో 21కి 21 స్థానాలను సాధించి 100% స్ట్రైక్ రేట్తో దేశంలోనే సంచలనం సృష్టించిన పవన్ మహారాష్ట్రలో చేసిన ప్రచారంతో అక్కడి రాజకీయ సమీకరణాలే మారిపోయాయి. మహాప్రభంజనంతో ఇదంతా పవన్ కళ్యాణ్ మేనియా అని, పవన్ సునామీ అని దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మహారాష్ట్రలోని ప్రభంజనంతో ఎన్డీఏ కూటమిలో పవన్ పరపతి అమాంతం పెరిగిపోయింది. కొన్ని నెలల క్రితం జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి
ఎంతటి విజయాన్ని నమోదు చేసిందో దేశం మొత్తం చూసింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ విషయాన్ని చెప్పడం విశేషం. అయితే ఎన్డీఏ కూటమిలో కీలక నేతగా ఎదుగుతున్న పవన్ కళ్యాణ్కు బీజేపీ హైకమాండ్ కీలక బాధ్యతలు అప్పగించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కొన్ని చోట్ల ప్రచారం నిర్వహించాలని బాధ్యతలు అప్పగించడంతో పవన్ కళ్యాణ్ మహారాష్ట్రకు వెళ్లి ప్రచారం చేశారు. పవన్ ప్రచార ర్యాలీలకు మహారాష్ట్రలో వేలాదిగా జనం తరలివచ్చారు. అయితే పవన్ ర్యాలీలకు వచ్చిన జనాన్ని చూసి ఇది మహారాష్ట్రనా ఆంధ్రప్రదేశ్నా అన్నంత ఆశ్చర్యం వేసింది. కొందరైతే ఇది గోదావరి జిల్లాలు కాదు, గోదారమ్మ పుట్టిన మహారాష్ట్ర గడ్డ, అక్కడ పవన్ సునామీ చూడండి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ప్రచారంలో భాగంగా వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో ప్రసంగించారు పవన్. సనాతన ధర్మాన్ని రక్షించాలని, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్భంగా మహారాష్ట్ర ప్రజలకు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గొన్న పవన్ కళ్యాణ్ అక్కడి తెలుగు ఓటర్లను మహాయుతి కూటమికి ఓట్లు వేసే ప్రయత్నాల్లో సఫలమయ్యారు. పూణే కంటోన్మెంట్, బల్లార్పూర్, షోలాపూర్, డెత్లూర్, లాతూర్ రూరల్, హడప్సర్, కస్బాపేత్ ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పవన్ మహా సునామీతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పరపతి కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు, దేశవ్యాప్తమైంది అంటున్నారు విశ్లేషకులు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం నడుం బిగించిన నేతగా దేశవ్యాప్తంగా మెజారిటీ హిందువులకు చేరువయ్యాడు. అంతేకాదు వేరే మతస్థులకు ఏదైనా ప్రాబ్లం వస్తే తానే ముందుండి పోరాడుతానన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక తిరుమల లడ్డూ వ్యవహారంతో పాటు సనాతన ధర్మ పరిరక్షకుడిగా పవన్ కళ్యాణ్కు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఏర్పడ్డారు. అంతేకాదు మరికొందరైతే ఎన్డీఏ తరపు ముక్క అని, ఎన్డీఏ నేషనల్ స్టార్ క్యాంపెయినర్స్ అని, దక్షిణాది యోగి పవన్ కళ్యాణ్ అని ఎవరికి తోచిన విధంగా వారు అభివర్ణిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తన ప్రచారంలో ప్రధానంగా మహారాష్ట్ర గడ్డ ఛత్రపతి శివాజీ నేలగా అభివర్ణించారు. మరాఠా ప్రజల భవిష్యత్తు కావాలంటే బీజేపీకి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. తనకు బాలాసాహెబ్ ఠాక్రేపై ఉన్న అభిమానం చాటుకున్నారు. శివసేన, జనసేన మధ్య సారూప్యత వివరించారు. ఎంఐఎం పైన విమర్శలు చేశారు. కాంగ్రెస్ను టార్గెట్ చేశారు. ప్రధాని మోదీ నాయకత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఇప్పుడు పవన్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో ఫలితాల సరళిని జన సైనికులు ఆసక్తిగా గమనిస్తున్నారు. అటు బీజేపీ నాయకత్వం సైతం పవన్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో వచ్చిన ఫలితాలపై ఆసక్తిగా పరిశీలిస్తోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల కోసం స్టార్ క్యాంపెయినర్లు, ప్రజాకర్షక నాయకులను ఉపయోగించుకోవడం జాతీయ పార్టీలకు ఆనవాయితీగా ఉంది. మహారాష్ట్రలో కూడా పవన్ కళ్యాణ్ను తురుపు ముక్కగా భావించి బీజేపీ పెద్దలు రంగంలోకి దించినట్టు తెలుస్తోంది. మహా సక్సెస్తో ఇకపై దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ సేవలను వాడుకోవడానికి బీజేపీ పెద్దలు తహతహలాడుతున్నారు. మహారాష్ట్రలో పవన్ ప్రచారం చేసిన ప్రతి చోట పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. ఎన్నికల సమయంలో జన సమీకరణ చేస్తారు, కానీ పవన్ కళ్యాణ్ వస్తున్నారంటే ఆ బాధ్యత చాలా వరకు తగ్గిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మహారాష్ట్రలో కూడా వర్తిస్తుంది. ఊరి పేర్లు కూడా ఎప్పుడూ వినని ప్రాంతాల్లో జరిగిన బహిరంగ సభలకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. పవన్ కళ్యాణ్ అక్కడి ప్రజల్ని ఆకట్టుకునేలా ప్రసంగాలు చేశారు. తన ప్రసంగాల్లో హిందుత్వవాదానికే ప్రాధాన్యమిచ్చారు పవన్. ఓవైసీ ఎప్పుడూ చేసినా ఓ హెచ్చరికను బయటకు తెచ్చి వార్నింగ్ ఇచ్చారు. హిందువులు కలిసికట్టుగా ఉండాలని పిలుపునిచ్చారు. పవన్ ప్రచార శైలి బీజేపీ నేతలు కోరుకున్నట్లుగా ఉండడం కలిసొచ్చింది. ఏదేమైనా మహా సక్సెస్తో పవన్కు మహారాష్ట్రలో ఉన్న క్రేజ్ మాత్రం అందరికీ తెలిసొచ్చింది.
కాషాయ ఎజెండాతో పురుడు పోసుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ 2 సీట్లతో మొదలై దేశంలోనే నేడు అత్యంత బలమైన పార్టీగా ఎదిగింది బీజేపీ. ప్రస్తుతం వరుసగా 3 పర్యాయాలు అధికారంలోకి వచ్చి రికార్డు సృష్టించింది. పవన్ కళ్యాణ్ కూడా తొలి ప్రయత్నంలో అనుకున్న ఫలితాలను సాధించలేకపోయినా మలి ప్రయత్నంలో మాత్రం 100కి 100% స్ట్రైక్ రేట్తో దేశంలోనే సరికొత్త రికార్డును సృష్టించారు. పవన్ భావజాలం, బీజేపీ భావజాలం ఒక్కటే. నమ్మకమైన మిత్రుడు కూడా కావడంతో పవన్ కళ్యాణ్ కోసం బీజేపీ పెద్దలు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారట. అసలు ఎందుకు పవన్కు బీజేపీ ఇంత ప్రాధాన్యతనిస్తోంది? దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమిలో చాలా పేరున్న నాయకులు చాలామంది ఉన్నా పవన్ కళ్యాణ్కు మాత్రమే కమల్నాథులు ఎందుకు పెద్దపీట వేస్తున్నారు? ఈ విషయాలన్నీ షార్ట్ బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. పవన్ అంటే వ్యక్తి కాదు, తుఫాన్ అని మోదీ గతంలో కీర్తించిన సంగతి తెలిసిందే. ఎన్డీఏలో చాలా మిత్రపక్షాలున్న సేనానికి మాత్రమే మోదీ ఇంత ప్రాధాన్యతను ఎందుకు ఇస్తున్నారు? అసలు ఏంటి పవన్ కళ్యాణ్ గొప్ప? ఎందుకు కమల్నాథులకు ఆయనపై అంత నమ్మకం? ఏపీలో ప్రభంజనం సృష్టించిన కూటమి అధికారంలోకి వచ్చింది. ఏపీలో అధికారంలోకి రావడం మాత్రమే కాదు, కేంద్రంలో అధికారంలోకి రావడానికి కూడా ఏపీ ఎంపీలే కారణమయ్యారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన కూటమి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలోకి రావడానికి కారణమయ్యింది. దీంతో పవన్ కళ్యాణ్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. మోదీకి సైతం పవన్ కళ్యాణ్ అంటే ప్రత్యేకమైన అభిమానం. పలు సభల్లో సైతం పవన్ కళ్యాణ్ను తుఫాన్గా వర్ణించారు మోదీ. అంతేకాదు, పవన్ కనిపిస్తే చాలు మోదీ ఫేస్లో ఏదో తన్మయత్వం. వెంటనే కరచాలనం చేసుకుని పవన్ కళ్యాణ్ను ఆలింగనం చేసుకుంటారు మోదీ. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ అంటే మోదీకి ఎంత ఇష్టమో అన్నది. పవన్ కు కూడా మోదీ అంటే చాలా గౌరవం. ఎన్నో సభల్లో మోదీపై పొగడ్తల వర్షం కురిపిస్తూ ఉంటారు పవన్. ఈ దేశం సుభిక్షంగా ఉండాలన్నా, అభివృద్ధి జరగాలన్నా అది మోదీతోనే సాధ్యమని ఇప్పటికే పలుమార్లు తేల్చి చెప్పారు జనసేనాని. ఇలా పవన్ కళ్యాణ్ మోదీల బంధం ఏ విధంగా కొనసాగుతుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నమ్మకమైన మిత్రుడు కావడంతో పవన్ కళ్యాణ్తో ప్రయాణం చేయాలి అన్నది బీజేపీ పెద్దల భావనగా తెలుస్తోంది. అందుకే సేనానిని జాతీయ స్థాయిలో ప్రమోట్ చేసేందుకు ఇప్పటికే కమలనాథులు ఆ దిశగా అడుగులు కూడా వేశారు. మహారాష్ట్రలో ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చేసిన ప్రచారంతో అక్కడ పొలిటికల్ ఈక్వేషన్లు మారిపోయి బ్లాక్ బస్టర్ విజయం దక్కింది. ఇంకోవైపు సనాతన ధర్మ పరిరక్షణ అంటూ పవన్ కళ్యాణ్ ఎత్తుకున్న నినాదాన్ని జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయడంలో బీజేపీ సక్సెస్ అయ్యింది. సాధారణంగా మిత్రపక్షాలు అనగానే ఎన్నికల్లో సీట్ల దగ్గర గొడవలు జరుగుతూ ఉంటాయి. మాకే ఎక్కువ సీట్లు కావాలి, మాకే ఎక్కువ సీట్లు కావాలి అంటూ ఏ 2 మిత్రపక్షాలైనా పోటీ పడతాయి. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ మిత్రపక్షం కోసం తాను తగ్గడం అన్నది బీజేపీ పెద్దలను బాగా ఆకర్షించింది. తొలుత 24 సీట్లు తీసుకున్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత బీజేపీని పొత్తులోకి తీసుకురావడానికి వారి కోసం 3 సీట్లు త్యాగం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో నమ్మకమైన మిత్రుడు అంటే ఇలా ఉండాలి కదా అని బీజేపీ అధిష్టానం భావించింది. ఇట్లాంటి నమ్మకమైన మిత్రుడితో ప్రయాణం సాగిస్తే పొలిటికల్గా ఫ్యూచర్ ఉంటుంది అన్నది కమలనాథుల ఆలోచనగా తెలుస్తోంది. అందుకే దేశ స్థాయిలో పవన్ కళ్యాణ్ను ప్రొజెక్ట్ చేస్తూ వస్తోంది బీజేపీ అధిష్టానం. మోదీ ముందు నుంచి పవన్ కు తగిన ప్రాధాన్యమిస్తూనే ఉన్నారు. ఏపీ వచ్చినప్పుడల్లా ఆయన పవన్ కళ్యాణ్ కు తగిన ఎలివేషన్లు ఇస్తుంటారు. పవన్ క్రేజ్ ని దేశవ్యాప్తంగా వాడుకోవాలన్నది మోదీ ఆలోచన.
మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ ని రంగంలోకి దించడానికి కారణం అదే. బీజేపీకి పవన్ ను బ్రాండ్ అంబాసిడర్ గా మార్చే ప్రయత్నంలో మోదీ ఓ రకంగా సక్సెస్ అయ్యారు. త్వరలో రాబోయే ఎన్నికల్లో కూడా బీజేపీ తరపున ప్రచారం కోసం పవన్ ని రంగంలోకి దింపే ఆలోచన ఆయనకు ఉంది. ఇప్పటికైతే మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ తన మేనియా చూపించగలిగాడు. ఆంధ్రాలో ఎలాగైతే 100% స్ట్రైక్ రేట్తో జనసేనాని గెలిపించాడో అలాగే మహారాష్ట్రలోనూ తాను ప్రచారం చేసిన ప్రతి చోట బీజేపీ జెండా ఎగరేసేలా చేశారు పవన్. పవన్ కళ్యాణ్ తొలి నుంచి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉంటూ వస్తున్నారు. ఎందుకంటే ఈ దేశంలో కుంభకోణాలు గాని, బాంబు బ్లాస్టింగులు గాని, టెర్రరిస్టుల దాడులు గాని ఎక్కువగా కాంగ్రెస్ హయాంలోనే జరిగాయని ఎక్కువగా వినబడే విమర్శ. వాటన్నింటినీ అరికట్టగలిగేది, నివారించగలిగేది బీజేపీ మాత్రమేనని పవన్ కళ్యాణ్ గట్టి విశ్వాసం. ఇప్పటికే గతంలో అనేక స్పీచ్లు బీజేపీ గొప్పతనం గురించి పవన్ పొగిడారు. ఈ దేశాన్ని అన్ని విధాలుగా కాపాడగలిగేది, రక్షించగలిగేది బలమైన నాయకత్వం మాత్రమేనని, అది బీజేపీ అయితేనే సాధ్యమని పవన్ గతంలోనే చెప్పుకొచ్చారు. ముఖ్యంగా నరేంద్ర మోదీ గురించి పదే పదే పొగిడారు. మోదీ నాయకత్వంలో ఈ దేశం సుభిక్షంగా ఉంటుందని భావించినట్లుగా పవన్ స్పీచ్లు ఉంటాయి. రెండు 2014లో జనసేన పార్టీ స్థాపించిన సభలోనే కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అంటూ నినదించిన సంగతి అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి పదవిని ఆశించలేదు. నిజానికి ఆయన తలుచుకుంటే పదవులు వాటంతటవే వస్తాయి. కానీ ప్రజా సంక్షేమమే ముఖ్యమంటూ పవన్ రాజకీయాలు సాగించారు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో సభ్యుడిగా, మంత్రిగా పవన్ ఉన్నప్పటికీ రాజకీయంగా ఆయన స్థాయి జాతీయ స్థాయికి చేరుకుంది. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లోనే పవన్ను ఎంపీగా పోటీ చేయించి జాతీయ రాజకీయాల్లోకి తీసుకురావాలి అన్నది మోదీ ఆలోచన. అయితే పవన్ అసెంబ్లీకి పోటీ చేశారు. నిజానికి ఎంపీగా పోటీ చేస్తున్నట్లయితే నేడు కేంద్ర స్థాయిలో మంత్రిగా పవన్ కీలకమైన స్థానంలో ఉండేవారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే పదవులను ఏనాడు ఆశించని పవన్ రాష్ట్రంలో నాడు పాలన సాగించిన వైసీపీ అరాచకాలను అణచి ఆంధ్రప్రదేశ్లో ప్రజాపాలన స్థాపించాలి అనే లక్ష్యంతో తాను ఏపీ అసెంబ్లీకి పోటీ చేస్తేనే ఆ ఇంపాక్ట్ బలంగా ఉంటుందని, తద్వారా వైసీపీని గద్దెదించవచ్చు అనే ఆలోచనతో ఏపీ అసెంబ్లీకి పోటీ చేశారు. జనసేన పార్టీని పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ తన ప్రధాన లక్ష్యాలేమిటో స్పష్టం చేశారు. ప్రభుత్వ పనితీరును, వ్యవస్థలలో అవినీతిని ప్రశ్నించడం, ప్రజల ప్రాథమిక హక్కులను పరిరక్షించడం జనసేన సిద్ధాంతాలుగా ప్రచారం చేశారు. భిన్న కులాలతో కలివిడిగా ఉండడం, మత వివక్ష లేని రాజకీయాలు, భాషా వైవిధ్యాన్ని గౌరవించడం, తెలుగు ప్రజల సంప్రదాయాలు, సంస్కృతిని కాపాడడం, ప్రాంతీయ ఆకాంక్షలకు అనుగుణంగా జాతీయవాదం, అవినీతిపై అలుపెరగని పోరాటం, పర్యావరణాన్ని పరిరక్షించడం తన ధ్యేయాలుగా చెప్పుకునే ఆయనకు పెద్దగా వ్యక్తిగత ఆశలేమీ లేవు. దేశం బాగుండాలి, ప్రజలు బాగుండాలి అనే ఆశయం తప్ప. ఇదే విషయం పవన్ సన్నిహితులు గర్వంగా చెబుతుంటారు. కొందరు ఎంత ఎత్తు ఎదిగినా తగ్గే ఉంటారు. అది భారతీయ సమాజంలోనే ఉంది. పవన్ కళ్యాణ్ కూడా ఆ మాదిరే తన పార్టీకి వచ్చిన సీట్లను తగ్గించుకుని వాటిని బీజేపీకి ఇచ్చి తాను పదే పదే చెప్పే తనని తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అనే బైబిల్ సూక్తిని పాటించారు. తన ప్రచార రథానికి వారాహి పేరు పెట్టుకున్నారు. జానీ అనే సినిమా తీసి తన సినిమాకు జానీ అనే పేరు పెట్టడం ద్వారా ముస్లింలకు దగ్గర వ్యక్తినని చెప్పకనే చెప్పారు. ఇలా 3 మతాలకు సంబంధించిన ప్రజలందరినీ పవన్ సమానంగా గౌరవిస్తారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అందుకే పవన్ అంటే కులాలకు, మతాలకు అతీతంగా ప్రజలందరికీ అభిమాన పాత్రుడయ్యారు.
ఒక ముక్కలో చెప్పాలి అంటే బీజేపీకి కావలసిన అన్ని లక్షణాలు పవన్లో పుష్కలంగా ఉన్నాయి. మిత్రపక్షం ఉంటే నమ్మకానికి మారుపేరుగా ఉండాలి. తాను తీసుకున్న సీట్లను బీజేపీకి త్యాగం చేసి నమ్మకస్తుడు అని నిరూపించి బీజేపీ పెద్దల గుండెలను దోచుకున్నాడు పవన్. దేశవ్యాప్తంగా పాపులర్ అయిన వ్యక్తి అయి ఉండాలి. పవన్ నటించిన అనేక సినిమాలు భారతీయ భాషలో రిలీజ్ అయి దేశ ప్రజలందరికీ పవన్ సుపరిచితమయ్యారు. ఇంకోవైపు సనాతనవాది అయి ఉండాలి. ఈ విషయంలో పవన్ ఎంతో ముందున్నారు. నిత్యం సనాతనంగా దర్శనమిస్తూ ఉంటారు. ఇలా బీజేపీకి కావలసిన ముఖ్యమైన అన్ని పవన్లో ఉన్నాయి. దీంతో ఆయనను దేశవ్యాప్తంగా ప్రొజెక్ట్ చేసి ఎన్డీఏ తురుపు ముక్కగా తయారు చేయాలి అనేది కమలనాథుల ఆలోచనగా తెలుస్తోంది. ఆ దిశగా వారు ఇప్పటికే అడుగులు వేశారు. జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే భవిష్యత్తులో ఎన్డీఏకు నేషనల్ స్టార్ క్యాంపెయినర్గా పవన్ కీలకంగా మారడం ఖాయమని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. రాజకీయాల్లోకి చాలామంది వచ్చారు, వెళ్ళారు. కానీ ప్రజానాయకులు అనిపించుకున్న వారిని వేళ్లపై లెక్కటొచ్చు. రాజకీయాల్లోకి వచ్చి ఒక్కసారి ఎమ్మెల్యేనో ఎంపీనో అయితే వేల కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్న ఈనాటి రాజకీయాలలో ప్రజల కోసం కోట్ల రూపాయల ఆదాయాన్ని, లగ్జరీ లైఫ్ను త్యాగం చేసిన రియల్ హీరో పవన్ కళ్యాణ్. ఆయన నిజాయితీ, పాలనలో తీసుకొస్తున్న మార్పులు, సనాతన ధర్మం కోసం చేస్తున్న పోరాటం బీజేపీ పెద్దలకు పవన్ అంటే అత్యంత ఆప్తునిగా చేశాయి. మరి మున్ముందు ఎన్డీఏతో పవన్ కళ్యాణ్ ప్రయాణం ఎలా సాగనుందో వేచి చూడాల్సిందే.